శ్రోతలకు నమస్కారం. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే సరిపోదు. ఆ దేశంలోని యువతకు సరైన విద్య, ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు, స్వయం ఉపాధి అవకాశాలు, పరిశ్రమలకు అనుగుణమైన శిక్షణ అందాలి. నైపుణ్యంతో కూడిన మానవ వనరులే దేశ ప్రగతికి నిజమైన చోదక శక్తి. అందుకే భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే వికసిత్ భారత్ సంకల్పంతో నైపుణ్య అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత లభిస్తుంది. స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువతకు వివిధ రంగాల్లో శిక్షణ, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు అందిస్తున్నాయి జన్ శిక్షణ్ సంస్థాన్ లాంటి సంస్థలు. మరి ఈరోజు మనకు జన్ శిక్షణ్ సంస్థాన్ తిరుపతి డైరెక్టర్ డాక్టర్ ఎం మోహన్ గారు ఈ సంస్థ ద్వారా అమలవుతున్న వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి మన శ్రోతలకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, ముందుగా ఈ జన్ శిక్షణ్ సంస్థాన్ ప్రధాన లక్ష్యం ఏంటి, అలాగే ఈ సంస్థ నేపథ్యం గురించి మన శ్రోతలకు తెలియజేస్తారా? తప్పకుండా సార్. వివిధ ప్రాంతాలలో అనేక రకాలైనటువంటి కర్మాగారాలు, ఇండస్ట్రీసు, కంపెనీలు పనిచేస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. 1967లో భారత ప్రభుత్వం అటువంటి సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకి తగిన నైపుణ్యాలని కల్పించాలి, ఆ ఉత్పాదకత పెంచాలి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలని పెంచడంలో ఈ నైపుణ్యం అనేది కీలకమైన అంశంగా గుర్తించి అలా నైపుణ్యాలను పెంచే ఉద్దేశంతో శ్రామిక విద్యాపీఠం అని ఒక స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా పనిచేయాలని నిర్ణయించి ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమానికి బీజం వేసింది సార్. అప్పటి నుంచి మన భారత ప్రభుత్వం రకరకాల మార్పులు, చేర్పులు, పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమల డిమాండ్కి తగ్గట్లుగా పనిచేయడం కోసం ఈ స్కీమ్లో రకరకాలైనటువంటి మార్పులు, చేర్పులు తీసుకొచ్చి 2000 సంవత్సరంలో జనశిక్షణ సంస్థాన్ అని ఒక పేరుతో దేశవ్యాప్తంగా పనిచేయడానికి జిల్లాకు ఒక సంస్థ చొప్పున చాలా జిల్లాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 300 జేఎస్ఎస్లు దరిదాపులుగా 300 జిల్లాలలో పనిచేస్తున్నాయి. ఈ జనశిక్షణ సంస్థాన్ ప్రస్తుత పరిస్థితుల్లో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి మహిళలకి, యువతకి తగిన శిక్షణలు అందించేదానికోసం పనిచేస్తూ ఉంది. ముఖ్య ఉద్దేశం తీసుకుంటే కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులకి తట్టుకొని మన జీవన ప్రమాణాలను పెంచుకునేదానికి తగినటువంటి నైపుణ్యాలను అందించడమే మా జేఎస్ఎస్ యొక్క ప్రధాన ఉద్దేశం సార్. సార్, అయితే మరి ఇప్పుడు ప్రభుత్వం ఈ స్కిల్ ఇండియా మిషన్ అమలు చేస్తుంది. మరి ఇందులో జన్ శిక్షణ్ సంస్థాన్ పాత్ర ఏంటి? స్కిల్ ఇండియా మిషన్ అన్నది ఒక అంబ్రెల్లా ప్రోగ్రాం లాంటిది సార్. దానిలో భాగంగా మనకి జన్ శిక్షణ్ సంస్థాన్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఇంటర్న్షిప్ లాంటివి కలిసి ఉన్నటువంటి ఒక అంబ్రెల్లా ప్రోగ్రాం. దీనిలో జన్ శిక్షణ సంస్థ పాత్ర చాలా కీలకమైనది. ఇక్కడ జన్ శిక్షణ సంస్థాన్లో మనము తక్కువ స్థాయి, అసలు చదువు లేకపోయినా కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, యువత కావచ్చు, 45 ఏళ్ళు వయసు లోబడి ఉన్నటువంటి వాళ్ళకి మనము శిక్షణ అందించే కార్యక్రమం సార్. రెండో అంశం ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన తేడాన్ని గమనించాల్సింది, పెద్దగా పెట్టుబడి పెట్టలేని వాళ్ళైనా తగు మాత్రంగా చదువు సంధ్యలు, కాన్సన్ట్రేషన్ ఉండి వేరే ప్రాంతానికి వెళ్ళి జీవనాన్ని సాగించలేనటువంటి వాళ్ళకైనా ఉపయోగపడే శిక్షణలు ఈ జనశిక్షణ సంస్థ ద్వారా మనం అందిస్తున్నాం సార్. సార్, అయితే ఇప్పుడు ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో జేఎస్ఎస్ ఎలా పనిచేస్తుంది? సార్, మనము జేఎస్ఎస్ తరపున 2 రకాలైనటువంటి మార్గాలలో శిక్షణని ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాం. ఎక్కడైనా ఒక ప్రాంతంలో, ఒక విలేజ్లో కానీ, ఒక గ్రామంలో 20 మంది ఒక కోర్స్ మీద నేర్చుకోవడానికి ముందుకు వస్తే జన్ శిక్షణ సంస్థాన్ వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముంగిట ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. జిల్లాలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా, గిరిజన ప్రాంతమైనా సరే, ఎక్కడైనా సరే ఒక 20 మంది మాకు పలానా రకమైనటువంటి శిక్షణ కావాలని కోరుకున్న పక్షంలో అక్కడికి మన జేఎస్ఎస్ స్టాఫ్ తరఫున మనము శిక్షకుల్ని, కావాల్సిన పరికరాల్ని ఏర్పాటు చేసి ఆ శిక్షణ అందిస్తాం సార్. సార్, అయితే ఇప్పుడు జేఎస్ఎస్ ద్వారా ఎలాంటి వృత్తి ఇంకా సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తున్నారు? ఇంకా ప్రస్తుత యువతలో ఎక్కువ డిమాండ్ ఎటువంటి కోర్సులకు ఉన్నాయి? సరే, మన అందిస్తున్నటువంటి కోర్సులు తీసుకున్నప్పుడు 82% వరకు మహిళలు ఉంటున్నారు సార్. ఈ మహిళల యొక్క ప్రధాన
వృత్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలని మనం ఎక్కువ డిమాండ్ ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్కి సంబంధించిన అసిస్టెంట్ బ్యూటీ కేర్, అలాగే అపారల్ సెక్టార్కి సంబంధించినటువంటి ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, ఎంబ్రాయిడరీ కావచ్చు, ఇటువంటి వాటి మీద చాలా వరకు ఎక్కువ డిమాండ్ ఉంది. మనము ప్రతి సంవత్సరం కూడా భారత ప్రభుత్వం ఏమైతే మనకి కేటాయించిన 60 నుంచి 64 రకాల కోర్సుల్లో దరిదాపులుగా 16 నుంచి 17 రకాల కోర్సుల్ని ప్రతి జిల్లాలోనూ అమలు చేస్తాం. మన తిరుపతి జిల్లాలో ఈ సంవత్సరం అంటే 26-27 సంవత్సరం కాను 16 రకాలైనటువంటి కోర్సుల్ని మనకి మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం మారుతున్నటువంటి కాలానుగుణంగా వస్తున్నటువంటి వాటిల్లో యువతకి సంబంధించి కొత్త రకాల కోర్సులు, న్యూ ఏజ్ కోర్సెస్ అంటున్నాం. ఉదాహరణకి డేటా అనాలిసిస్ అసిస్టెంట్, క్లౌడ్ కిచెన్, అలాగే వయోవృద్ధుల్ని సంరక్షించుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి నిమగ్నమైనటువంటి వాళ్ళకి, అలాగే పోషకకు సంబంధించినటువంటి కొత్త రకాల కోర్సులు, పిఎం సూర్యగర్కి సంబంధించినటువంటి సోలార్ ప్యానల్స్ రిపేర్ చేయడం, ఇటువంటి వాటిల్లో కూడా యువత ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. సార్, అయితే ఇందాక మీరు మాట్లాడుతూ ఇందుకు కనీస అర్హత 45 ఏళ్ల లోపు ఉండాలి అన్నారు. దీంతో పాటు ఈ వయోపరిమితి కాకుండా ఇంకా ఇతర ఏ అర్హత ప్రమాణాలు ఉన్నాయి? విద్య ప్రకారంగా తీసుకున్నప్పుడు మనకు ఈ జేఎస్ఎస్ ద్వారా శిక్షణ పొందడానికి సంబంధించినటువంటి చాలా కోర్సుల్లో చదవడము రాయడము తెలిస్తే చాలు సార్. లేకపోతే కొన్ని రకాల కోర్సుల్లో 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళు, ఇంకొన్ని రకాల కోర్సులకు మాత్రమే ఇంటర్మీడియట్ వరకు మనము మినిమం క్వాలిఫికేషన్ కింద చూస్తున్నారు. వయసు సంబంధించి కొన్ని కోర్సులకి 15 ఏళ్ల నుంచి మొదలయ్యి 45 ఏళ్ల వరకు అనుమతి ఉంది. అలాగే కొన్ని కోర్సులకి 18 సంవత్సరాల నుంచి 45 ఏళ్ల మధ్యలో అనుమతి ఉంది. మూడో అంశం ఏంటంటే ఇక్కడ ఎలాంటి భేదభావము లేదు. అంటే మనము ఎస్సీ ఎస్టీ అని కానీ, మైనారిటీస్ అని కానీ, లేకపోతే మహిళల పురుషుల అని కానీ ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకపోతే ఎలాంటి బైఫర్కేషన్ లేకుండా ఎవరైనా సరే 45 ఏళ్ళ నుంచి 18 ఏళ్ల మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నేర్చుకోవడానికి అర్హులే. సార్, అయితే మరి ఈ గ్రామీణ ప్రాంతాలు ఇంకా పట్టణాల్లోని వెనుకబడిన వర్గాలు ఇంకా పేద కుటుంబాలకు చెందిన యువతకు శిక్షణ కార్యక్రమాలు అందించడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? సార్, మనము ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే మనం అందిస్తున్నటువంటి ప్రతి సంవత్సరము 90 బ్యాచ్లు మనము అందిస్తాం సార్. ఈ 90 బ్యాచ్ల్ని జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, అన్ని గ్రామాలు కవర్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ ప్రజలకు తెలిసి మనం అక్కడికి అందించడంలో డిఆర్డిఏ తరపు నుంచి ఎస్ఎస్జీల్ని, అలాగే ఎన్జిఓల్ని, అలాగే మీలాంటి మీడియాని, దాంతోపాటు అనేక మంది వాలంటీర్లతో పాటు మా శిక్షణ సిబ్బంది కూడా వెళ్ళి గ్రామాలలో పరిచయం చేస్తున్నాం. దాంతోపాటుగా సోషల్ మీడియాలో కూడా మనము ప్రజలకి చేరువేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే మన దగ్గర ఒకసారి శిక్షణ పొందిన శిక్షకులే వాళ్ళు కూడా ప్రచారకర్తలుగా ఉన్నారు. చాలా సంతోషం సార్. మరి మహిళల నైపుణ్యాభివృద్ధికి జన్ శిక్షణ సంస్థ ఎలాంటి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది? అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు ఏంటి? సార్, ఇక్కడ మనకి చాలా వరకు మహిళలు వివాహం తరువాత కొంతమంది ఏదో ఒకటి నేర్చుకుని 10 రూపాయలు సంపాదించుకుంటూ వాళ్ళ కుటుంబానికి చేదోడు బాదుడుగా ఉండాలని కోరుకున్న అటువంటి శిక్షణ పొందడానికి ఎన్నో రకాల అడ్డంకులు ఉన్నాయి. ఊరు వదిలి వెళ్ళలేని పరిస్థితి, ఎక్కువ రోజుల పాటు సంసారాన్ని కానీ కుటుంబాన్ని వదిలి బయట వెళ్ళి నేర్చుకోలేని వాళ్ళు, ఫీజులు కట్టలేక, లేకపోతే కొన్ని రకాలైనటువంటి బిడియము ఇటువంటి విషయాలతో కుటుంబం నుంచి కూడా సరైన మద్దతు లభించిన వాళ్ళు బయట వెళ్ళడానికి, అటువంటి వాళ్ళందరికీ కూడా మన జేఎస్ఎస్ తరఫున అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించి శిక్షణ అందిస్తున్నాం. మనం గమనించినట్లయితే దేశవ్యాప్తంగా జేఎస్ఎస్ తరఫున అందిస్తున్నటువంటి శిక్షణలో 82% మంది మహిళలే ఉంటున్నారు. మన తిరుపతి జేఎస్ఎస్ తీసుకుంటే 84% మంది మహిళలు ఉంటున్నారు. దీనికి సంబంధించి మన తిరుపతి జేఎస్ఎస్ మోడల్ జేఎస్ఎస్గా సెలెక్ట్ అయ్యింది. భారత ప్రభుత్వంచే ఎన్నుకోబడి బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్లో మనము ఒక మోడల్ జేఎస్ఎస్గా తయారయ్యాం. బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్కి సంబంధించినటువంటి అనేక రకాల కోర్సులు, అడ్వాన్స్డ్ బ్యూటీషియన్స్ కావచ్చు, బ్యూటీ కేర్ అసిస్టెంట్ కావచ్చు, హెయిర్ డ్రెస్సర్ సంబంధించినటువంటి కోర్సుల్లో కూడా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాం. మహిళలకే పూర్తిగా కేటాయించి వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. ఈవెన్ చిన్నపిల్లలు ఉంటే తీసుకొచ్చుకొని క్రష్ లాంటిది కూడా మన దగ్గర పెట్టుకొని
వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం. చాలా సంతోషం సార్. మరి ఇప్పుడు ఈ స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి జేఎస్ఎస్ ఎలాంటి శిక్షణ ఇంకా మార్గదర్శకత్వం అందిస్తుంది? సార్, స్వయం ఉపాధి చేసుకోవాలనడానికి మన దగ్గర ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కోర్సుల్లో కూడా 2 రకాల సపోర్ట్ మనం అందిస్తున్నాం. ఒకటి, నేరుగా శిక్షణలో భాగంగా ఎంప్లాయబిలిటీ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. కొన్ని కోర్సుల నుంచి 30 నుంచి 40% డ్యూరేషను ఈ ఎంప్లాయబిలిటీ మీదనే ఉంటుంది. దాంతోపాటు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మనము వాళ్ళకి కొంత గైడెన్స్ ఇస్తున్నాం. ఉదాహరణకి ఉద్యమ సర్టిఫికేట్ లాంటివి పొందడం ఎలా, బ్యాంకుల దగ్గర నుంచి ఎలాంటి రుణ సౌకర్యం పొందొచ్చు. దీంతో పాటు మనం కొంతమంది బ్యాంకర్స్ కూడా పిలిపిస్తుంటాం. మనకి ఈ ఉపాధి కోరుకున్నటువంటి శిక్షకులకి సంబంధించినటువంటి బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, ఒక కస్టమర్తో ఎలా నడుచుకోవాలి, టైం మేనేజ్మెంట్, కాస్ట్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా మనం నేర్పిస్తాం. అంటే ఇక్కడ హార్డ్ స్కిల్తో పాటు వృత్తి శిక్షణతో పాటు ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ని కూడా జోడించి మనం అందిస్తున్నాం సార్. సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి శిక్షణ అనంతరం కూడా మీరు వారి వ్యాపారాలు ప్రారంభించేందుకు మీ తోడ్పాటు అందిస్తున్నారని తెలియజేశారు. మరి ఈ బ్యాంకు రుణాలు, ఈ ప్రభుత్వ పథకాలు లేదా ఈ ఆర్థిక సాయం వారికి అందేలా మీరు ఎటువంటి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు? ఆ సమన్వయం ఎలా కల్పిస్తున్నారు? సార్, ప్రతి జనశిక్షణ సంస్థానంలోనూ లైవ్లీహుడ్ సెల్ అని ఒక విభాగాన్ని క్రియేట్ చేశారు. దాంట్లో కొంతమందిని మనం పూర్తిగా డెడికేటెడ్ స్టాఫ్ని ఉంచాం. వీళ్ళు ఎవరైతే సర్టిఫికేట్ పొందిన తర్వాత వాళ్ళు స్వయం ఉపాధి పొందాలని కోరుకుంటారో అటువంటి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు, హ్యాండ్ హోల్డింగ్ సర్వీసెస్ని వాళ్ళు అందిస్తారు. దీంతో పాటు మనము వివిధ బ్యాంకుల్ని అలాగే వివిధ ప్రభుత్వ స్కీములు కూడా మనము అనేక రకాల డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలుచుకొచ్చి వీళ్ళకి మనం అవగాహన కల్పిస్తూ ఉంటాం. సార్, మరి ఈ జేఎస్ఎస్లో శిక్షణ పొందిన వారికి ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ పరిశ్రమలతో కానీ ఈ ప్రైవేట్ సంస్థలతో కానీ మీకు ఏమైనా భాగస్వామ్యం ఉందా వాళ్ళతో? సార్, మనము కొన్ని రకాల రెగ్యులర్ సెక్టార్స్లో జేఎస్ఎస్ పనిచేస్తూ ఉంది. ఉదాహరణకి అపారల్ సెక్టార్, అదేవిధంగా బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్. ఇక్కడ అపారల్ సెక్టార్లో జిల్లాలో పనిచేస్తున్నటువంటి కొన్ని కంపెనీలు కావచ్చు, ఇండస్ట్రీస్తో కావచ్చు, నేరుగా మనం అవగాహన కలిగి ఉన్నాం. ఎవరైతే ఉద్యోగార్థులుగా ఉంటారో అక్కడ పోయి పనిచేయడానికి సిద్ధపడుతుంటారో వాళ్ళకి మనం రెఫరెన్స్ సర్వీసెస్ అందిస్తున్నాం. వాళ్ళని ఆ కంపెనీ యజమానాల్ని కానీ ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తుల్ని కూడా పిలుచుకొచ్చి వాళ్ళ విధి విధానాలు, వాళ్ళకి ఏమైతే జీతభత్యాలు ఆఫర్ చేస్తారు అలాంటివి కూడా మనము వీళ్ళకి కోర్సు జరుగుతున్న సందర్భాలలోనే మనము వీళ్ళ దగ్గరికి పెడుతున్నాం. దాంతోపాటు చాలా కంపెనీస్ మన జేఎస్ఎస్ తరఫు నుంచి శిక్షణ పొందిన వాళ్ళకి కొంత పర్సంటేజ్ అదనంగా కూడా ఇవ్వడానికి ముందుకొచ్చాయి. ఈ విషయంలో ఒకే పని చేస్తున్నప్పుడు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్లోను ఇంకోటి ఏమంటే ఉత్పాదకత పెంచే దాంట్లో వాళ్ళు గుర్తించి మన శిక్షకులకి మన దగ్గర ట్రైనింగ్ అయిన వ్యక్తులకి కొంత ఇన్సెంటివ్ రూపంలో అందిస్తున్నారు సార్. చాలా బాగుంది సార్. మరి ఈ శిక్షణ కార్యక్రమాలను రూపొందించేటప్పుడు ప్రస్తుత ఉద్యోగ మార్కెట్ అవసరాలను ఎలా గుర్తిస్తున్నారు? అలాగే మీరు ఈ పరిశ్రమల డిమాండ్కు అనుగుణంగా కోర్సులను ఎలా రూపొందిస్తున్నారు? ఇది ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క జిల్లాలో ఒక్కో విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కంపెనీస్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు. ఈ పరిస్థితులకు అనుగుణంగా కూడా మనం భారత ప్రభుత్వంచే రూపొందబడిన NCVET ద్వారా మనకి గుర్తింపు పొందినటువంటి కోర్సుల్ని మనం అందజేస్తున్నాం. ఈ కోర్సుల్లో కూడా కొత్తగా వస్తున్నటువంటి మిషనరీ వాడకాన్ని అలాగే కొత్తగా కావాల్సిన నైపుణ్యాల్ని కూడా మనము గుర్తించి చేస్తున్నాం. దీనికి మనకి బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఒక ఇండస్ట్రీస్ నుంచి 2, సొసైటీ నుంచి 2 ఆ విధంగా రిప్రజెంటేషన్ కలిగి ఉన్నాము. వీళ్ళ దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం మనకి ఫీడ్బ్యాక్ తీసుకొని చేస్తాం. అలాగే స్టేక్ హోల్డర్ కన్సల్టెంట్స్ పెడతాము. దాంతోపాటు జిల్లా నైపుణ్యాభివృద్ధికి సంబంధించి జిల్లా స్థాయిలో ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి, ఎలాంటి సెక్టార్స్లో పనిచేయాలని చెప్పని APSSDతోనూ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారితో కూడా సమన్వయం చేసుకొని మనం కోర్సుల్ని ఎంచుకోవడం జరుగుతుంది సార్. చాలా మంచి విషయం తెలియజేశారు సార్. సార్, అయితే ఈ శిక్షణ కార్యక్రమాల వ్యవధి ఎంత ఉంటుంది సాధారణంగా? అలాగే ఈ శిక్షణలో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్కు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నారు? మనము జిల్లా స్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళి మనం శిక్షణ అందిస్తున్నటువంటి సందర్భంలో ప్రజలకు అనుగుణంగా
వాళ్ళు చేసుకుంటున్న పనికి నిరభ్యంతరంగా నేర్చుకునేదానికి, అలాగే నేర్చుకున్న దాంట్లో ఇంకా కొంచెం కొత్త మెలకులు తెలుసుకోవడానికి మనం శిక్షణ అందిస్తున్న ఉద్దేశంతో ఒక సెషన్ వచ్చి 3 గంటలు మాత్రమే మనం కేటాయిస్తున్నాం. మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో మనము 3 గంటలు మాత్రమే ఒక సెషన్గా నిర్ణయించి గవర్నమెంట్ అనుమతి ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా 40 సెషన్ల నుంచి 120 సెషన్ల వరకు మనం అమలు చేస్తున్నటువంటి శిక్షణా కార్యక్రమాలు వ్యవధి ఉంటుంది. ప్రతి ఒక్క శిక్షణా కార్యక్రమంలో మనము 60% వరకు ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. 60% ప్రాక్టికల్ ట్రైనింగ్తో 40% నుంచి 30% లోబడి థియరీ క్లాసెస్ ఉంటాయి. కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ మీదనే మన ఫోకస్ అంతా ఉంటుంది. మనం నేర్పించే దాంట్లో ప్రాక్టీస్ చేయించడం ద్వారానే మనము నైపుణ్యాన్ని వెలికి తీసి అందిస్తుంటాం సార్. సార్, అయితే ఇందాక మీరు మాట్లాడుతూ ఒక్క సెషన్ 3 గంటల నిడివితో ఉంటుందన్నారు. చాలామందికి ఏంటంటే ఒక రోజులో ఈ సమయం మాత్రమే వాళ్ళకు వెసులుబాటు ఉంటుంది, ఆ సమయంలోనే వాళ్ళకి రావడానికి ఉంటుంది. అంటే ఉదయం వేళ, సాయంత్రం వేళ కూడా వాళ్ళు వచ్చి ఆ సెషన్లో పాల్గొనొచ్చా? తప్పకుండా సార్. మన జేఎస్ఎస్ స్కీమ్ ద్వారా అందిస్తున్నటువంటి అన్ని రకాల కోర్సులు కూడా ప్రజలకు అనుగుణంగా వాళ్ళ రోజువారీ కార్యక్రమాలకి ఇబ్బంది లేకుండా అందించడంలో ప్రధాన ఉద్దేశం ఉంది. అందువల్ల ఒక సెషన్ని 3 గంటల పాటు నిర్ణయించడం జరిగింది. వాళ్ళ అనుకూలమైన సమయం ఉదయం 9 నుంచి సాయంత్రం 5-6 వరకు కూడా వాళ్ళకు అనుకూలమైన 3 గంటల సమయాన్ని ఆ 20 మంది నిర్ణయించుకున్న ప్రకారం వాళ్ళు పొందవచ్చు సార్. సార్, మరి ఇప్పుడు జేఎస్ఎస్ అందిస్తున్న ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో దరఖాస్తు చేసుకోవాలంటే ఎలాగో ఒకసారి తెలియజేస్తారా? దీనిలో 2 మార్గాలు ఉన్నాయి సార్. ఒకటి, వ్యక్తిగతంగా నేరుగా స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు ఆధార్ బేస్గా ఫోన్ నెంబర్తో లింక్ అయినటువంటి ఎన్రోల్మెంట్ ప్రాసెస్ని కంప్లీట్ చేయొచ్చు సార్. అలాగే వాళ్ళు మా దగ్గరకు వచ్చినా కూడా మేమే ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేయించి అందిస్తాం సార్. బాగుంది సార్. మరి ఇప్పుడు ఈ జన్ శిక్షణ్ సంస్థాన్ ద్వారా ఈ శిక్షణ పొందిన వారికి ఏమైనా ప్రత్యేకంగా మీరు సర్టిఫికేట్లు ఏమైనా అందిస్తున్నారా? అలాగే ఈ సర్టిఫికేషన్ ద్వారా వారికి భవిష్యత్తులో ఉద్యోగం లేదా స్వయం ఉపాధికి మార్గం సుగమం అవుతుందా? తప్పకుండా సార్. మనం ఈ జేఎస్ఎస్ ద్వారా శిక్షణ కంప్లీట్ చేసుకున్నటువంటి వ్యక్తులు అసెస్మెంట్ ద్వారా కంప్లీట్ అయినాక వాళ్ళకి తప్పకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ తరపు నుంచి డిప్యూటీ సెక్రటరీ గారి సంతకంతో ఆన్లైన్ క్యూఆర్ బేస్డ్ సర్టిఫికెట్ వస్తుంది సార్. సార్, అయితే ఇప్పుడు ఈ సర్టిఫికేట్ దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది? దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగా కూడా చెల్లుబాటు అవుతుంది సార్. చాలా సంతోషం సార్. మరి ఇప్పుడు ఈ శిక్షణ పొందిన తర్వాత కూడా ఈ అభ్యర్థులకు మీరు ఇందాక ఫాలో అప్ సపోర్ట్ అందిస్తున్నారన్నారు కదా, వారు ఎదుర్కొంటున్న సమస్యలను మీరు ఎలా తెలుసుకుంటారు? ఏదైనా ట్రాకింగ్ వ్యవస్థ లాంటిది ఏమైనా ఉందా? సార్, ఇక్కడ మనము ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా ప్రతి ఒక్క గ్రూప్ని కూడా, ప్రతి ఒక్క శిక్షకులను కూడా మనం వాట్సాప్ గ్రూప్లో లింక్ చేస్తున్నాము. దాంతో పాటు మనం ఒక లైవ్లీహుడ్ సెల్లో సపరేట్ ట్రాకింగ్ సెల్ ఒకటి పెట్టుకున్నాము. దాని ద్వారా కూడా మనం ప్రతి ఒక్కరితో మాట్లాడి పీరియాడిక్గా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. దానికి అనుగుణంగా మన రెస్పాన్స్ కూడా ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన విధమైనటువంటి సహాయ సహకారాలని మేము అందిస్తూ ఉంటాం. శిక్షణ పూర్తి చేసుకున్నాక కూడా మేము 2 నుంచి 3 సంవత్సరాల పాటు వాళ్ళతో అనుబంధంలోనే ఉంటాం సార్. చాలా మంచి విషయం తెలియజేశారు సార్. అయితే ప్రస్తుత కాలంలో ఈ డిజిటల్ నైపుణ్యాలు ఎంతో అవసరం అవుతున్న నేపథ్యంలో జేఎస్ఎస్ శిక్షణలో ఈ కంప్యూటర్, డిజిటల్ లిటరసీ, ఆన్లైన్ సేవలు, ఇంకా డిజిటల్ మార్కెటింగ్ వంటి అంశాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు మీరు? ఇంతకుముందు మనం అనుకున్న విధంగా ఎంప్లాయబిలిటీ స్కిల్స్లో ఇది ఒక భాగంగా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఆదేశాలు అందించడం జరిగింది. ప్రతి ఒక్క వ్యక్తికి మనం కనీస అవగాహన కల్పించే ఉద్దేశంతో 13 గంటల నుంచి 20 గంటల సమయాన్ని దీని మీద కేటాయించి మనం అందిస్తున్నాం. డిజిటల్ లిటరసీ, ఫైనాన్షియల్ లిటరసీ, కొత్తగా వస్తున్నటువంటి ఆన్లైన్ మార్కెటింగ్ సేవలు ఎలా అందిపుచ్చుకోవాలి, ఈ అంశాల మీద మనము కనీస అవగాహన కోసం వాళ్ళకి పరిజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవే కాకుండా మళ్ళీ మనం ఇతరత్ర సిఎస్ఆర్ ఫండింగ్తో నడుస్తున్నటువంటి కొన్ని సందర్భాలలోనూ కొంతమంది ఎక్స్పర్ట్స్ను కూడా పిలిపించి ప్రత్యేక శిక్షణలు అందిస్తున్నాం. సార్, అయితే ఈ దివ్యాంగులు, ఇంకా ఈ పాఠశాల మధ్యలోనే చదువు మానేసిన వారు ఉంటారు, ఇంకా ఈ నిరుద్యోగ యువత ఉంటారు, ఇంకా సామాజికంగా వెనుకబడిన వారు ఉంటారు. వీరి కోసం మీరు ప్రత్యేకంగా ఏమైనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? తప్పకుండా నిర్వహిస్తున్నాం సార్. మనం స్పెసిఫిక్ కోర్సెస్ని వాళ్ళకి డిజైన్ చేసి అందిస్తున్నాం. నిరుద్యోగులకి, అలాగే చదువు మధ్యలో ఆపేసినటువంటి యువతకి మనం ఎక్కువ
ఫోకస్ పెట్టి అందించే ప్రయత్నం ఉంది. దాంతోపాటు మీరు అన్నట్లుగా దివ్యాంగుల కోసం కొన్ని రకాలైనటువంటి కోర్సులు డిజైన్ చేస్తున్నాం. వాళ్ళకి అసలు ఫీజు లేదు. బిలో పావర్టీ లైన్, అలాగే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకి ఈ 4 రకాలైనటువంటి కేటగిరీ వాళ్ళకి ఎలాంటి ఫీజు లేదు. ఉచితంగానే వాళ్ళు శిక్షణ పొందొచ్చు. సార్, మరి మిగతా వర్గాలకు ఎంతవరకు ఫీజు ఉంటుంది? మనకి ఒక్క నెలకి సంబంధించి లోబడి ఉన్నటువంటి వాళ్ళకి 100 రూపాయల లోబడి మనకి ఫీజు ఉంటుంది. అంటే 3 నెలల కాల వ్యవధిలో ఉన్నటువంటి కోర్సులకి 120 నుంచి 150 రూపాయల వరకు కోర్సు మొత్తానికి కలిపి ఫీజు ఉంటుంది. అంటే ఈ 4 కేటగిరీలకు సంబంధించకుండా ఉన్న వ్యక్తులకి. సార్, అయితే ఇప్పుడు ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, ఈ పిఎంఈజీపీ, పిఎంఎఫ్ఎంఈ వంటి స్వయం ఉపాధి, పారిశ్రామికతకు సంబంధించిన ప్రభుత్వ పథకాల్లో జేఎస్ఎస్ శిక్షణ కార్యక్రమాలను ఎలా అనుసంధానిస్తున్నారు? సార్, ఇక్కడ మనం ప్రతి సంవత్సరం కూడా మీకు ఇంతకుముందు తెలియజేసిన విధంగా 90 బ్యాచ్లు జేఎస్ఎస్ తరఫున అందిస్తున్నటువంటి బ్యాచ్లతో పాటు మనం ఇతర రకాలైనటువంటి కోర్సులన్నింటినీ కూడా అందిస్తున్నాం. ఉదాహరణకి పిఎం విశ్వకర్మలో బేసిక్ స్కిల్లింగ్ మీద ప్రాథమిక శిక్షణ గురించి 5 రోజుల కార్యక్రమాన్ని మనము దరిదాపులుగా 680 మందికి మనం శిక్షణ అందించి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అలాగే పిఎం కౌశల్ వికాస్ యోజన 4వ విడతలో కూడా మనము దరిదాపులుగా 120 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఏపీఎస్డిసితో కలిపి దరిదాపులుగా 200 మంది మన గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకి మనం 200 మందికి జిల్లాలో మరీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మనం జేఎస్ఎస్ తరపు నుంచి ఇస్తున్నటువంటి 90 బ్యాచ్ల్లో 1800 మెంబర్స్తో కలిపి ఇవన్నీ అదనంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నాం. ఇవే కాకుండా కొన్ని ప్రైవేట్ సిఎస్ఆర్ ఫండింగ్తో నడుస్తున్నటువంటి స్కీములు, సంస్థల ద్వారా నుంచి కూడా మనం ప్రతి సంవత్సరం కూడా 400 నుంచి 500 మంది వరకు ఇతర రకాల కోర్సుల్లో పెయింటింగ్ కావచ్చు, ఏఐ కావచ్చు, రకరకాలైనటువంటి కోర్సుల్లో మన జిల్లాలో ఎలాంటి అవసరం ఉందో దాన్ని బట్టి మనం అందించడం జరుగుతుంది. సార్, అయితే మనం గమనించినట్లయితే నేటి యువతలో ఈ నైపుణ్యాల కొరత కంటే సరైన కెరీర్ అవగాహన లేకపోవడం కూడా ఒక సమస్యగా కనిపిస్తుంది. మరి యువతకు తాము సరైన నైపుణ్య రంగాన్ని ఎంచుకోవడానికి జేఎస్ఎస్ తరపున ఎలాంటి కెరీర్ గైడెన్స్ లభిస్తుంది? సార్, ఇక్కడ యువతకి సంబంధించినటువంటి కెరీర్ గైడెన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఉత్సాహాన్ని మరింత పదును పెట్టుకునే విధంగా నైపుణ్యాలు నేర్చుకునే విషయంలో జేఎస్ఎస్ మనం 2 రకాల విధంగా పనిచేస్తాం. ఒకటి వచ్చి నేరుగా కొన్ని కాలేజెస్తోనూ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ద్వారా మనం అందిస్తున్నాం. దాంతోపాటు ఎవరైతే మన దగ్గర శిక్షణ తీసుకుంటున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా కూర్చోబెట్టి 10th క్లాస్ తర్వాత ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఇంటర్ తర్వాత ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, డిగ్రీ తర్వాత ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం అనేక ప్లాట్ఫామ్స్ ద్వారా మనం అందిస్తూ ఉంటాం. మనము శిక్షణ మాత్రమే అంటే ఇక్కడ ఓన్లీ హార్డ్ స్కిల్స్ అనేది కాదు, హార్డ్ స్కిల్స్తో పాటు ఉపాధికి సంబంధించిన ఎంప్లాయబిలిటీ స్కిల్స్, కెరీర్ గైడెన్స్కి సంబంధించినటువంటి స్కిల్స్, అలాగే కుటుంబం మొత్తంలో కావాల్సినటువంటి కనీస అవగాహన కల్పించే ప్రయత్నంగా మనం పనిచేస్తూ ఉంటాం. చాలా సంతోషం సార్. మరి ఈ కృత్రిమ మేధస్సు, ఈ ఆటోమేషన్, ఇంకా ఈ కొత్త సాంకేతికతల కారణంగా ఉద్యోగ రంగంలో ఎంతో వేగంగా మార్పులు సంభవిస్తున్నాయి. మరి భవిష్యత్ ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకొని జేఎస్ఎస్ ఎలాంటి కొత్త నైపుణ్యాలను పరిచయం చేయాలని భావిస్తుంది? మీరు అన్నది చాలా వాస్తవం. ఈ రోజుల్లో చాలా వేగంగా వస్తున్నటువంటి సాంకేతిక కారణాలు, మార్పుల్లో కృత్రిమ మేధస్సు అనేది ఒక విడదీయరాని సంబంధం కలిగి ఉంది. దాంతోపాటు ఆటోమేషన్ కావచ్చు, లేకపోతే క్లీన్ ఎనర్జీ లాంటి రంగాలలో ఉపాధి అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఆ ఉద్దేశంతో మనం ఏఐ ఇన్ లాజిస్టిక్స్, అలాగే క్లీన్ ఎనర్జీకి సంబంధించి సోలార్ ప్యానల్స్ని ఫిక్స్ చేయడంలో కానీ, సోలార్ టెక్నీషియన్స్ కావచ్చు, అలాగే ఈవీ వెహికల్స్ వస్తున్నాయి, అంటే మన బ్యాటరీ వెహికల్స్ అంటుంటాం, అటువంటి వాటిల్లో రిపేర్లకు సంబంధించి, వాటి మెయింటెనెన్స్కి సంబంధించి, దాంతోపాటు కొన్ని సామాజిక అంశాలలో కూడా తీసుకుంటే వయోజనుల యొక్క బాగోగులు చూసుకునేదానికి కూడా డిమాండ్ కనిపిస్తూ ఉంది. ఈ కొత్త రకాలైనటువంటి అవకాశాలని మెరుగ్గా అందిపుచ్చుకునే ఉద్దేశంతో మనము ఆ విధంగా కూడా అడుగులు వేసి రాబోయే రోజుల్లో ఇటువంటి కోర్సుల్లో కూడా మేము అందించడానికి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా పర్మిషన్ తీసుకుంటున్నాం. రాబోయే సంవత్సరం నుంచి అటువంటి రకాల కోర్సుల్లో కూడా పెడుతున్నాం. చాలా సంతోషం సార్. మరి చివరగా ఈ నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పొందాలని ఆశిస్తున్న యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువత ఇంకా మహిళలకు మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి?
చాలా ముఖ్యమైన అంశం. మన జేఎస్ఎస్ తరపున మీరున్నటువంటి గ్రామీణ ప్రాంతమైనా కావచ్చు, ఎలాంటి ప్రాంతమైనా కావచ్చు, అక్కడికి దగ్గరకి తీసుకొచ్చి మీరు నచ్చిన కోర్సుల్లో మేము అందివ్వడానికి సంసిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు మీకు ఫీజు అన్నది ఆల్మోస్ట్ చాలామందికి వర్తించదు. అలాగే మీ వీలైన సందర్భంలో మీరు నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకున్న విద్య కూడా మీరు అటు ఉద్యోగార్థికైనా వెళ్ళొచ్చు, లేకపోతే స్వయం ఉపాధికైనా మీరు వాడుకోవచ్చు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా శిక్షణలు పొందండి, మరింత జీవితాన్ని మెరుగ్గా తీర్చుకునే విధంగా తయారకండి అని చెప్పి నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. మీరు ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించాలంటే మొబైల్ నెంబర్ అయితే మీకు అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్తున్నాను. 9440424234 9440424234 ఈ నెంబర్ పై వారు మిమ్మల్ని సంప్రదించవచ్చు. వాట్సాప్ కూడా ఉంది. వాట్సాప్లో ఒకవేళ తీయలేకపోయినా వాట్సాప్లో అయినా వాళ్ళు కావాలన్న కోర్సులు పెట్టచ్చు. అలాగే మా jsstirupati@gmail.com మెయిల్ ఉంది. ఇవన్నీ కాకపోయినా స్కిల్ ఇండియా డిజిటల్ హబ్లో వాళ్ళు చూస్తే మా జేఎస్ఎస్లో ఏమేమి కోర్సులు ఉన్నాయో అక్కడ కూడా వాళ్ళు ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ధన్యవాదాలు సార్. మరి ఈ నైపుణ్యాభివృద్ధి కేవలం ఉపాధి కల్పించే కార్యక్రమం మాత్రమే కాదు, అది ఆత్మనిర్భర్ భారత్ నుంచి వికసిత్ భారత్ వైపు భారత ప్రస్థానాన్ని వేగవంతం చేసే మహత్తర సాధనమని మీ మాటల ద్వారా అర్థమైంది. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి జన్శిక్షాన్ సంస్థాన్ ద్వారా ఎటువంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో ఎంతో సవివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.